మొత్తానికి మంగళూరు అయితే వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అయితే రాసాను. 27th మార్నింగ్ సెకండ్ షిఫ్ట్. నా షిఫ్ట్ ఎలా అయింది, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను, అసలు ఎలా రాశాను అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏంటి బ్రో మన పెద్ద తెలుగు కంటెంట్ క్రియేటర్స్ లాగా స్టూడియో అని కట్టేస్తున్నావా ఏంటి సెటప్ అని అడగొద్దు. ఈ రూమ్ ఏంటి, అవుట్ఫిట్ ఏంటని వీడియో మధ్యలో తర్వాత చెప్తాను. మొత్తానికి ఇండియాని పట్టుకొని ఈక్యూ అయితే ఇచ్చేసుకున్నాను. టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఏసీలో వచ్చాను అనమాట. సో మార్నింగే దిగిపోయాను టైంకి. ఫ్రెష్ అయిపోయి బైక్ ఒకటి రెంట్కి తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోయాను. వెళ్ళాక 2 ట్విస్టులు మావా. ఫస్ట్ది ఏంటంటే నా పేరులో 35 లెటర్స్ ఉంటాయి. అంటే పెద్ద పేరు అనమాట, లెంది నేమ్. 35 లెటర్స్లో లాస్ట్ 2 వర్డ్స్ మనోజ్ కుమార్ అని ఉంటుంది. ఆ మనోజ్కి కుమార్కి మధ్యలో స్పేస్ ఉంటుంది. నార్మల్ ఆధార్ కార్డులో స్పేస్ ఉంటుంది కానీ అప్లికేషన్ ఫామ్లో లేదు. సో దానికోసం 15 నిమిషాలు ఆపేసాడు అనమాట. నేను చెప్దాం అనుకున్నాను, నేను రైల్వే ఎంప్లాయీని, ఎరా వదిలేరా పర్లేదు అనేసి. కానీ ఒకవేళ మనం రైల్వే ఎంప్లాయీ అని చెప్తే పక్కన మిగతా ఆస్పిరెంట్స్ అందరూ బ్రో ఏంటి అలాగే ఇవన్నీ క్వశ్చన్లు అడుగుతారు. సో ఎగ్జామ్ ముందు అంత మాట్లాడాం అనుకో మనకే తలనొప్పి వస్తుంది. సో నీట్గా కామ్గా ఇవన్నీ చెప్పలేదు, వెయిట్ చేశాను. సరే 15 నిమిషాల తర్వాత ఆడే లోపలికి ప్రాబ్లం లేదని చెప్పి వదిలేశాడు. ఆ తర్వాత స్కాన్ చేస్తారు కదా బార్ కోడ్, ఆ స్కాన్ పని చేయట్లేదు. అంటే నా దానికి స్కాన్ అవ్వట్లేదు. సరేలే వెయిట్ చేసాం నా వెనకత లైన్ పెరుగుతూనే ఉంది. ఆడ తర్వాత ఉంచాడు, సైడ్ నుండిపో అని చెప్పాడు. అక్కడ 15 నిమిషాలు ఉండిపోయామ్మా. అసలు స్కాన్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. నా ల్యాబ్ ఏంటి తెలియలేదు. తర్వాత లోపలికి వెళ్ళి ఏవో నా రోల్ నెంబర్ చెక్ చేసి ఎక్కడ ఇదేదని ఏదో చేశారు. ఆ తర్వాత 15 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చింది. నేను ఏంటంటే జనరల్గా హాఫ్ అన్ అవర్ లేదా ఎర్లీగా వెళ్ళిపోతాను. ఎర్లీగా వెళ్ళిపోయి పడుకుని పోతాను. నార్మల్గా తంబు ఇవన్నీ తీసుకుంటారు కదా, పెన్ సిగ్నేచర్లు ఇవన్నీ. సో అవన్నీ చేసాక ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి పాస్వర్డ్ కొట్టేసి లాగిన్ చేయమంటారు కదా. సో అప్పుడు చాలా టైం ఉంటుంది. సో నేను ఆ టైం అంతా పడుకోవడానికి యూజ్ చేస్తాను. చాలా ఫ్రెష్ మైండ్ వస్తుంది అప్పుడు. సో మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం ట్రై చేయండి. సో ఈసారి నాకు అది అవ్వలేదు. కానీ నేను అలాగ పడుకొని వచ్చాను కాబట్టి డైరెక్ట్ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడికి వచ్చాను ఎగ్జామ్ సెంటర్ కాబట్టి నాకు ఫ్రెష్గానే అనిపించింది. ఒక 5 minutes అలా లైట్గా స్లీప్ వేసాను అంతే. సో ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. నేను అందరికి ఏం చెప్తానంటే పేపర్ మినిమం 2 to 3 times చూడమని చెప్తాను. సో నేను పేపర్ 3 times చూసాను అనమాట ఎగ్జామ్ మొత్తంలోని. సో ఈ 3 times ఎలా చూసాను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ నేను మాత్రం మైండ్లో ఫిక్స్ అయిపోయాను, నేను మాక్ టెస్ట్ ఎక్కువ రాయలేదు, నాకు అంత ప్రాక్టీస్ లేదని నాకు తెలుసు. అయినా సరే నేను ఫస్ట్ టైం రాసినప్పుడు జీకేఏ పెట్టాలని నా మైండ్లో ఫిక్స్ అయిపోయాను. రీజనింగ్ కానీ యాప్టిట్యూడ్ కానీ నాకు తెలిసిన క్వశ్చన్ వచ్చినా సరే నేను పెట్టకూడదు అని మైండ్లో ఫిక్స్ అయిపోయాను. సో యాప్టిట్యూడ్, రీజనింగ్ ఏ క్వశ్చన్లు వచ్చినా మార్కేజ్ రివ్యూ కొట్టుకుంటూ వెళ్ళిపోయాను. జీకే వచ్చిన క్వశ్చన్ దగ్గర ఆగి చదివాను. అది వచ్చు అంటే పెట్టేశాను, లేదు అంటే స్కిప్ అంతే. అంటే స్కిప్ ఎందుకు కొట్టాను, యాప్టిట్యూడ్కి మార్కేజ్ రివ్యూ ఎందుకు కొట్టాను అంటే మార్క్ అండ్ రివ్యూ ఏటేటి ఉన్నాయో అవన్నీ నేను రెండోసారి కానీ మూడోసారి కానీ చూస్తాను. అదే ఒకవేళ అది స్కిప్ కొట్టేసింది అయితే అసలు టచ్ చేయను. పేపర్ ఎన్నిసార్లు చూసినా సరే అది నేను ఇంకా టచ్ చేయను అనమాట. సో అలా మొత్తం అయిపోయింది. సో 100 క్వశ్చన్స్ 20 minutesలో చూసాక సెకండ్ టైం అనమాట నాకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ పెట్టేద్దాం అనుకున్నాను. సో అన్ని ఫస్ట్ నుండి మార్కేజ్ రివ్యూ ఏటేటి ఉన్నాయో అవన్నీ పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను. యాప్టిట్యూడ్లో కొన్ని క్వశ్చన్స్ వల్ల నాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది. నేను ఇంతకు ముందు నేను ప్రిపరేషన్లో ఉన్నప్పుడు నేను ఒక క్వశ్చన్ 40 secondsలో ఏదైతే సాల్వ్ చేస్తానో అది నాకు ఇప్పుడు 1 minute 40 seconds పట్టింది, లేదా 2 minutes పట్టేస్తుంది. సో ఆ డిఫరెన్స్ నేను గమనించాను అనమాట. అయినా సరే అట్లా టైం వేస్ట్ కొంచెం అయినా వీలైనంత వరకు స్కిప్ చేశాను. సో మ్యాక్సిమం రీజనింగ్ పెట్టాను, ఆ తర్వాత యాప్టిట్యూడ్ ఈజీగా ఉన్నవి పెట్టుకెళ్ళాను. సో అలా సెకండ్ టైం పేపర్ కంప్లీట్ అయిపోయింది. ఈ 2 times అయ్యేసరికి నేను 76 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. నాకు ఇంకా 15 minutes మిగిలాయి, బాగానే మిగిలిన టైం. సో నేనేమనుకున్నాను, 76 క్వశ్చన్స్ మిగతావి ఏమీ రావట్లేదు కదా అని అనుకొని 100 out of 100 పెట్టేద్దాం అని ఫిక్స్ అయిపోయాను. సో అప్పుడు నాకేమైందంటే నేను మళ్ళీ ఫస్ట్ నుండి వస్తున్నప్పుడు ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ టచ్ అయ్యాయి. ప్యూర్ మ్యాథ్స్ నేను అసలు ఇప్పుడు ప్రిపరేషన్లో టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఈ 2 months ఏవైతే ప్రిపేర్ అయ్యానో నేను జనరల్లో కొన్ని టాపిక్సే కవర్ చేయగలిగాను, యాప్టిట్యూడ్ రీజనింగ్ కవర్ చేయగలిగాను. సో ప్యూర్ మ్యాథ్స్ కవర్ చేయలేకపోయాను. అది చాలా టైం పడుతుంది. ఫార్ములాస్ మర్చిపోయాను, బేసిక్స్ మర్చిపోయాను. అది ఇప్పుడు టచ్ చేస్తే చాలా ఎక్కువ టైం కావాలి అని నాకు అనిపించింది. సో నేను అందుకే అది స్కిప్ చేసుకున్నాను. సో ఎగ్జామ్లో దానికి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తాడు, ఆబ్వియస్లీ ఇస్తాడు. సో నాకు కూడా పడ్డాయి. సో ఆ క్వశ్చన్స్ అన్నీ టఫ్ అనిపించాయి. సో అందుకు వదిలేసాను. కానీ ఈ లాస్ట్ థర్డ్ టైం ఎప్పుడైతే చూస్తున్నానో అప్పుడు నేను అటెంప్ట్ చేశాను. కొన్ని కరెక్ట్ అనిపించాయి, కొన్ని రాంగ్ అనిపించాయి, కొన్ని రాకపోయినా సరే పెట్టేశాను.
ఇంకా జనరల్‌లో కొన్ని గెసెస్ తీసుకున్నాను. అలా 3 టైమ్స్ చూసి లాస్ట్‌కి 89 క్వెషన్స్ అటెంప్ట్ చేశాను. సో, నేను 76 క్వెషన్స్ ఫస్ట్ పెట్టాను కదా! అందులో మోస్ట్‌లీ 70 కన్నా ఎక్కువే రైట్‌లో ఉండొచ్చు. మిగతా 6 జీకేలో రాంగ్ అవ్వచ్చు. కానీ యాప్టిట్యూడ్ రీజనింగ్‌లో రాంగ్ ఉండదు. కానీ నేను ఈ 13 ఏవైతే గెస్‌లు తీసుకున్నానో ఇందులో చాలా రాంగ్స్ ఉండొచ్చు. ఎందుకంటే టైం అయిపోతుంది. ఆ 15 మినిట్స్ టైం ఉన్నా సరే నేను ప్యూర్ మ్యాథ్స్‌కి వేస్ట్ చేశాను. లాస్ట్ 3 మినిట్స్‌లోనే ఎక్కువ 10 క్వెషన్స్ అలా పెట్టినట్టున్నాను. సో, చాలా ఇబ్బందిగా అనిపించింది అది నాకు. టైం వేస్ట్ చేసేసాను. ఇలా 100 పెట్టేసినా బాగుండని అనిపించింది. బట్ ఇప్పుడు ఏం చేయలేము. సో, ఎలాగోలాగా 89 పెట్టేసాం కదా అని చెప్పి అనుకున్నాను. ఫస్ట్ మెయిన్ నా మైనస్‌లు ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్ మైనస్ అయింది నాకు. సెకండ్‌ది నేను ఎక్కువ మాక్ టెస్ట్ రాయలేదు. మాక్ టెస్ట్ రాసుంటే నా స్పీడ్ ఇంకా డెవలప్ అవుదును. కానీ నేను సిలబస్సే కంప్లీట్ చేయలేదు సరిగ్గా. సో, నేనేం మాక్ టెస్ట్ రాస్తాను? అంటే ఇప్పుడు నాకు మాక్ టెస్ట్ రాయాలంటే 1 ½ అవర్ టైం కావాలి. కానీ నేను ఒక రోజులో 1 అవర్ కూడా చదివే స్టేజ్‌లో లేను. ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్, ఒక్కొక్కసారి 1 అవర్, ఒక్కొక్కసారి 1 ½ అవర్ అలా చదివా. అంటే ఈ కంప్లీట్ చేయడానికి అయిపోయిన టైము. సో, ఇప్పుడు సీబీటీ 2కి నాకు కంప్లీట్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి నేను మాక్ టెస్ట్ రాద్దాం అనుకుంటున్నాను. సో, సీబీటీ 2లో ఈ తప్పుని వెరిఫై చేస్తాను. ఏంటి బ్రో అసలు నువ్వు రాసిన దానికి పాస్ అవుతావా? నువ్వు సీబీటీ 2 గురించి నువ్వేటి మాట్లాడుతున్నావు అని చాలామంది అనుకుంటారు. సో, అవుతానా లేదా అని నాకు తెలీదు. నాకు కూడా కాన్ఫిడెంట్‌గా నువ్వు అవుతావా అని అడిగితే నేను చెప్పలేను. కానీ నేను సీబీటీ 2కి ప్రిపేర్ అవుతాను. ఎందుకు అంటే ఇప్పుడు సీబీటీ 2కైతే ఒకవేళ సీబీటీ 1 అవ్వకపోయినా సరే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ నేను రెడీ అయిపోతాను. ఇది నేను కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలామందికి చెప్తాను. సో, ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మీకు ఇది పక్కా యూజ్ అవుతది ఈ టిప్పు. ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ చేయడం. అది నీకు ఇప్పుడు నోటిఫికేషన్ ఉందా లేదా అనేది పట్టించుకోవద్దు. స్టార్ట్ చేయండి. ఎప్పుడో ఒకప్పుడుకి యూజ్ అవుతది. సో, మన ఛానెల్‌లో ఇలాంటి ప్రిపరేషన్‌కి గానీ, ఇలాంటి బుక్స్ కోసం గానీ, కొత్త వాళ్ళకి అన్నిట్లికి చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మన ఛానెల్ చాలా యూజ్‌ఫుల్ కంటెంట్ ఉంది. లేదా మీకు ఓన్లీ బుక్సే కావాలంటే డిస్క్రిప్షన్‌లో చాలా బుక్స్ లింక్స్ ఇచ్చాను. యూజ్‌ఫుల్ అన్నీనా యాప్టిట్యూడ్ రీజనింగ్ నేను ఎలా చదివాను, నేను చదివినవి, నా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నా ఫ్రెండ్స్ చదివినవి ఇవన్నీ యాస్పిరెంట్స్‌కి యూజ్ అయ్యే బుక్స్ అన్నీ మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్‌లో. అండ్ ఓస్వాల్ బుక్స్ అయితే మనకు 10% డిస్కౌంట్ కూడా వస్తది. మను10 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే. ఒకసారి చెక్ చేయండి. ఈ తప్పులు మాత్రం నేను సీబీటీ 2లో ఎప్పుడు రిపీట్ చేయను మామ ఇప్పుడు చెప్పినవి. మాక్ టెస్ట్ మాత్రం కంటిన్యూయస్‌గా రాయాలి. ఇది మాత్రం నేను పెట్టుకున్నాను. అండ్ మీలో చాలామంది టెన్షన్‌లు పెట్టుకొని ఆన్సర్ కీ ఎప్పుడొస్తది? లేదా సీబీటీ 2 ఎప్పుడుంటది? కట్ ఆఫ్ ఎంతుంటది? ఇయన్నీ ప్రతి ఒక్కడు యూట్యూబ్ ఛానల్‌లోకెళ్ళి కామెంట్లు పెడతా ఉంటారు. అన్నయ్య ఎప్పుడు? అన్నయ్య ఎప్పుడని. నా వీడియోకే రావచ్చు. ఒకవేళ ఈ వీడియోకి కాకపోయినా ఇంకో వీడియోకైనా వస్తాయి. నా ఆన్సర్ కీ ఎప్పుడొస్తది? లేదా ఇంకేవో ఇయన్నీ టెన్షన్‌లు పెట్టుకోవద్దు. ఫ్రీగా ఉండండి. ఎగ్జామ్ రాసేసారు. మీ చేతిలో ఏం లేదు. వచ్చాక ఆబ్వియస్‌లీ వీడియోస్ వస్తాయి. నేను చేస్తాను. చాలామంది చేస్తారు వచ్చాయనేసి. సో, అప్పుడు మాత్రమే చెక్ చేసుకోండి. అప్పటిదాకా కొంచెం ఫ్రీగా ఉండండి. ఇప్పుడే కదా ఎగ్జామ్ రాసారు. కొంచెం ఫ్రీగా మీకు మీరు టైం ఇచ్చుకోండి. అండ్ వీలైతే మీకు ఫ్రీగా టైం ఇచ్చుకోరు అనుకుంటే సీబీటీ 2 ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. అంతేగాని లేనిపోని ఆలోచనలు పెట్టుకోవద్దు. నేను కూడా అందుకే 3 డేస్ లీవ్ పెట్టేసాను. లాస్ట్ డిసెంబర్‌లో ఎప్పుడో 5 డేస్ లీవ్ పెట్టాను. మళ్ళీ ఇప్పుడే 3 డేస్ పెట్టాను. సో, 1 డే ఎలాగో ఎగ్జామ్‌కి అయిపోయింది. మిగతా 2 డేస్ అయినా సరే బాగా యూజ్ చేసుకోవాలి. సో, అందుకే వచ్చాననమాట పక్కనే ఉడిపికి బైక్ రెంట్ తీసుకొని. సో, మీరు కూడా యూజ్ చేసుకోండి. నేను కూడా చిల్ అయిపోతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్.